దేవుని సేవలోకి వచ్చిన తర్వాత 13 సంవత్సరాలండి దేవుని మహాకృపను బట్టి జాన్ వెస్లీ గారికి నాకు వివాహమై, మా నాన్నగారు గంప కింద కోడి పిల్లలాగా పెంచారు మమ్మల్ని. ఎవ్వరికి మా ఆడపిల్లని చూపించను. పెళ్లి సంబంధాలకు ఒక్కదానికి కూడా మీ ఫోటో కూడా పంపించలేదు మా నాన్నగారు. ఎందుకంటే ఎవరు చూడకూడదు, పెళ్లి చేసుకునే అబ్బాయి తప్ప ఎవరు చూడకూడదు మా అమ్మాయిని. మా డాడీ పట్టుదల అది. అలాంటి నేను ఒక్కసారిగా దైవజనులతో వివాహం అయిన తర్వాత, ఎన్నో వేల మందికి పరిచయం అయిపోయిన తర్వాత, కొంతమంది వాళ్ళకి సగం అర్థం అయితే సగం అర్థం కాదు. అసూయతోనో తెలీదు, ద్వేషంతోనో తెలీదు, దేవుని శత్రువులో తెలీదు, ఏ కారణమో తెలియదు, కానీ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అయిపోయింది సెల్ ఫోన్ చేతిలో. చేస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో ఒక స్త్రీగా బాధ కలుగుతుంది. నా పనేదో నేను ఉద్యోగం చేసుకుంటే ఈ న్యూసెన్స్ ఉండదు, ఈ నాన్ సెన్స్ ఉండదు కదా. ఎవడో నోట్లో పడాల్సిన అవసరం ఏంటి? ఎవరో వ్యర్థుడు, ఎవరో తెలివి తక్కువవాడు, ఎవరో ఆత్మీయత లేనివాడు ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పడాల్సిన అవసరం ఏంటి అని బాధ కలిగే సందర్భాలు ఉంటాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమని తెలుసా? నేను పిలిచాను నిన్ను సేవకి. ఎవడో పిలిచాడా? నువ్వు ఆయన పిలిచాడు, ఆయన అప్పగించాడు, ఆయన ఇస్తాడు ప్రతిఫలం. ఒకరోజు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుల ఆయన అంటాడు. దానికోసం అండి తాపత్రయం, అంతేగాని ఎవడో ఏదో అన్నాడని ఏడ్చి కూర్చునేదే లేదు. ఎవరో చప్పట్లు కొడుతున్నాను ముందుకెళ్ళడం కాదు, కానీ ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని నమ్మకంగా చేయాలనేది ఒక్కటే మా ఆశ, ఒక్కటే మా తాపత్రయం. రాజమండ్రి పెద్ద సంఘం దేవుడు మాకు ఇచ్చాడండి. రాజమండ్రిలోనే కూర్చొని మేము సేవ చేసుకున్నాం. మాకు ఏ కష్టం ఉండకుండా మా లైఫ్ సాగిపోతుంది.